ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి మన అరణ్యపర్వంలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి శాలువుడు శ్రీకృష్ణుడి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అందులో ఉగ్రసేనుడి యొక్క రథం నడిపే వ్యక్తి వచ్చేసి అతని యొక్క సేవకుడు అనుకోండి. వాళ్ళు వచ్చి కృష్ణా నువ్వు త్వరగా రావయ్యా, నీతో కొన్ని విషయాలు చెప్పరని చెప్పేసి అన్నాడు. కంటిన్యూ చేద్దాం. నువ్వు యుద్ధాసక్తుడివై ఉంటే శాలువుడు ఈరోజు ద్వారకకు వచ్చి వసుదేవుడిని బలవంతంగా చంపాడు. అందువల్ల జనార్దన ఇక యుద్ధం చాలు, వెనుదిరుగు, ద్వారకని నీవు రక్షించు, ఇదే నీకు గొప్ప పని. ఈ కృష్ణుని యొక్క తండ్రి వసుదేవుడిని ఇక్కడ కృష్ణుడు శాలువుని చంపుదామని ఇక్కడకు శాలువుడి రాజ్యానికి వస్తే అక్కడ కృష్ణుని యుద్ధంలో ఉంచి శాలువుడి మనుషులతో యుద్ధం చేస్తున్నట్టుగా ఉంచి ఈలోపు ఇతను శాలువుడు ద్వారకకు వెళ్ళి అక్కడున్న వసుదేవుడిని చంపేశాడు. అందువల్ల జనార్దన ఇక యుద్ధం చాలు, వెనుదిరుగు, ద్వారకను నువ్వు రక్షించి, ఇక్కడ వద్దు, ద్వారకరా, అదే నీకు గొప్ప పని. రాజదూతి యొక్క ఆ మాటను విని నా మనసు చాలా బాధపడింది. కర్తవ్య నిర్ణయం చేయలేకపోయాను. అంటే ఏం చేయాలి, ఏం చేయవలసి, అసలు ఏం తెలుసుకోలేకపోయాను. వీరా, నా మనసుకు మిక్కిలి అప్రియమైనటువంటి ఆ మాటను విని సాత్యకి బలదేవులను మహారథుడైనటువంటి ప్రద్యుమ్నుని మనఃపూర్వకంగా నిందించాను. నేను ద్వారక రక్షణను, నా తండ్రి రక్షణను వారి చేతిలో పెట్టి శోభ విమాన నాశనం కొరకు వెళ్ళాను కదా. సో అరే, నేను శాలువుని చంపడానికి వెళ్తున్నారా, మీరు జాగ్రత్త అని వాళ్ళకి చెప్పున్నానే, కానీ వాళ్ళేంటి ఎలా చేశారు? శత్రుఘాతుడైన మహాబాహువు బలదేవుడు జీవించి ఉన్నాడా? సాత్యకి రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు, బలవంతుడైన చారుదేశుడు, సాంబుడు మున్నగవారు జీవించి ఉన్నారా అని నా మనసు కలత చెందింది. వారంతా జీవించి ఉండగా సురసేనుని యొక్క కుమారుడు వసుదేవుడు స్వయంగా ఇంద్రుని చేత కూడా చంపసఖ్యం కాడే. దీనిని బట్టి సూరసుతుడైనటువంటి నా తండ్రి వసుదేవుడు మరణించి ఉంటాడని స్పష్టమవుతుంది. బలదేవాది ప్రముఖులు కూడా మరణించి ఉండటం స్పష్టమే అని నేను నా మనసులో ఒక నిశ్చయానికి వచ్చాను. వారందరినీ వినాశనాన్ని ఆలోచిస్తున్న నేను విహ్లత పిడిచి మరలా శాలువునితో పోరాడాను. వారందరూ చనిపోయి ఉంటారే, ఎందుకు? మా నాన్న చనిపోయాడు, ఇంద్రుడు కూడా వల్ల కూడా కాదు మా నాన్న ఇది చేయటం అంటే, ఇక అందరు చనిపోయి ఉంటారు, ఇంకా ఆడికి వెళ్ళి ఏం లాభం, ఇక్కడే ఉండి శాలువుని చంపుదని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు నేను శోభవిమానం నుండి నా తండ్రి వసుదేవుడు క్రిందకు పడుతుండడం చూశాను. అంతలోనే నన్ను మోహం ఆవేశించింది. అలా పడుతున్న నా తండ్రి యొక్క రూపం పుణ్యం క్షీణించి స్వర్గం నుండి భూమిపైకి పడుతున్న యయాతి రూపంలో ఉంది. చిరిగిన మలినమైన తలపాగా కలిగి చెదిరిన వస్త్రం, జుట్టు కలిగినటువంటి ఆ వసుదేవుడు పుణ్యం నశించి క్రిందికి పడుతున్న గ్రహం వలె ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి నా తండ్రిని చూడగానే ధనుశ్రేష్టమైనటువంటి నా శరఘ్నం చేతి నుండి క్రింద పడింది. మోహం పొంది రథంలోనే కూర్చుండిపోయాను. ఇక నా వల్ల అవలేదు, రథంలో కుప్పకూలిపోయాను. తరువాత ప్రాణం పోయిన వాడిలా రథంలో అలా నిశ్చేతనంగా పడినటువంటి నన్ను చూసి సైన్యమంతా ఆహాకారాలు చేశారు. రెండు కాళ్ళు రెండు చేతులు చాచి క్రింద పడుతున్నటువంటి నా తండ్రి రూపం చనిపోయి నేల మీద పడుతున్నటువంటి పక్షి రూపంలా ఉంది. అలా పడుతున్న అతనిని శూలపట్టిసాలు ధరించినటువంటి శత్రువులు కొట్టారు. క్రూరమైన ఆ కృత్యం చూసి నా మనసు చెలించిపోయింది. అటు తర్వాత ఒక ముహూర్త సమయానికి నాకు మెలకువ వచ్చింది. ఆ సమయానికి యుద్ధరంగంలో శోభమానం జాడలేదు, శత్రు శాలువుడు కూడా లేడు, వృద్ధుడైన నా తండ్రి కూడా కనిపించలేదు. అప్పుడు నా మనసులో ఇదంతా మాయా అని నిశ్చయం కలిగింది. తరువాత వెంటనే లేచి మళ్ళీ 100 కొద్ది బాణాలను కురిపించాను. అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే విన్నామో అదంతా మాయా. ఉగ్రసేనుని యొక్క సేవకుడు రావటం మాయా, వసుదేవుడు కృష్ణుని యొక్క తండ్రిని ఈ శాలువుడు చంపటం మాయ, అంతా మాయా 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 మాయ. అవతల ఉన్నవాడు మాయావి అయితే వాడు చేయగలిగింది ఏంటంటే ఇదిగో మాయతో యుద్ధమే. ఇక రేపు శోభవద కృష్ణాదులు తమ నగరంలోకి వెళ్ళుట అంటే ఇక శాలువుడిని శోభయమానాన్ని మొత్తం ధ్వంసం చేసేస్తారు. రేపు ద్వారకకు వెళ్తారంట. రేపు డిస్కస్ చేద్దాం.